నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో ఎగ్ లేకుండా, ఓవెన్ లేకుండా, స్టవ్ లేకుండా కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. ఇవేమీ లేకుండా కేక్ ఎలా ప్రిపేర్ చేస్తారో అనుకుంటున్నారా? చాలా సింపుల్గా మనం బ్రెడ్ అండ్ బిస్కెట్ కాంబినేషన్లో కేక్ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఎప్పుడు రొటీన్గా బ్రెడ్ హల్వా, శాండ్విచ్ కాకుండా ఇలా కేక్ కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా కేక్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా ఈ కేక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. వీడియోని స్కిప్ చేయకుండా నేను చెప్పిన చిట్కాలని యూజ్ చేసి ఈ ఎమ్మీ కేక్ని రెడీ చేసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా కేక్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ని యూజ్ చేస్తున్నాను. తర్వాత అంచులకు ఉన్న బ్రౌన్ పార్ట్ని కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం బ్రెడ్ పీసెస్ అన్నిటికీ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫ్రెష్ బ్రెడ్ని యూజ్ చేయండి. అన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత బౌల్ తీసుకుని బార్బన్ బిస్కెట్లని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 ప్యాకెట్లు యూజ్ చేస్తున్నాను. తర్వాత ఈ బిస్కెట్లని ఇలా ముక్కలుగా విరగ్గొట్టేసుకుని మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో ఓరియో బిస్కెట్లని కూడా 2 చిన్న ప్యాకెట్లు కట్ చేసి వేసేసుకుని మధ్యలో ఉన్న వైట్ పార్ట్ తీసేసుకుని దాన్ని కూడా ఇలా పౌడర్లా చేసుకుని బౌల్లో వేసేసుకోవాలి. ఈ 2 మిక్స్ చేసుకోవడానికి కాచి చల్లార్చిన పాలు తీసుకుని కొద్దిగా యాడ్ చేస్తూ క్రీమ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ ఎక్కువ యాడ్ చేయకండి, బిస్కెట్స్ కాబట్టి త్వరగా కరిగిపోతాయి. చూసారు కదా, ఇలా మొత్తం కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ నేను చూపించిన కన్సిస్టెన్సీలో వచ్చే వరకు మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కేక్ ప్రిపేర్ చేయడానికి బేస్ కావాలి కదండి, దానికి నేను ఇంట్లో ఉన్న ఐటెం తోటే ప్రిపేర్ చేస్తున్నాను. మనకి శారీస్ కొన్నప్పుడు అట్టపెట్టెలు ఇస్తారు కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇంట్లో మనకి ఫాయిల్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని కవర్ చేసేసుకున్నారంటే మీ కేక్కి కావాల్సిన బేస్ రెడీ అయిపోయినట్లే. ఈ చిట్కా మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. తర్వాత షుగర్ సిరప్ కోసం ఒక బౌల్ తీసుకుని పంచదార వేసుకుని వాటర్ కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేయకుండా ఈక్వల్ క్వాంటిటీ, అంటే పంచదార ఎంత తీసుకుంటామో అంత వాటర్ వేసుకుని పంచదార కరిగే వరకు కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బేస్ పైన క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఇలా క్రీమ్ అప్లై చేసుకోవడం వల్ల మనం బ్రెడ్ పీసెస్ పెట్టినప్పుడు కదలకుండా ఉంటాయండి. చూసారు కదా, ఇలా 4 బ్రెడ్ పీసెస్ని పెట్టుకోవాలి. తర్వాత పైన షుగర్ సిరప్ అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్ క్రీమ్ని కూడా మొత్తం బ్రెడ్ పీసెస్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న బ్రెడ్ పీసెస్ అయ్యే వరకు సేమ్ ప్రాసెస్ అప్లై చేసుకోవాలి. మన ఛానల్లో ఓరియో రోల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ వీడియో కూడా ఉందండి. ఆ వీడియో లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ వీడియోని ఫాలో అవుతూ రోల్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం బ్రెడ్ పీసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంచులకి కూడా ఇలా క్రీమ్ అప్లై చేసేసుకుని డెకరేషన్ కోసం మంచి చాక్లెట్, ఓరియో బిస్కెట్ని అండ్ జమ్స్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మీ ఐడియా ప్రకారం మీరు డెకరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కేక్ ప్రిపేర్ చేశారంటే ఇది బ్రెడ్ కేక్ అని ఎవరు నమ్మరండి, నార్మల్ కేక్ అని అనుకుంటారు. అందరూ అనుకోవచ్చు ఇక్కడ మనం బిస్కెట్స్, చాక్లెట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదా అని చెప్పి. అప్పుడప్పుడు చేసుకుంటాం కాబట్టి పర్వాలేదండి. ఇలా చెర్రీస్తో కూడా ఫైనల్గా డెకరేట్ చేసి ఇలా జీడిపప్పు కానీ బాదం కానీ ఉంటే ఇలా పైన డెకరేట్ చేసుకుని సర్వ్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కేక్ ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండదండి, బ్రెడ్తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి. అయినా మీరు ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చారంటే వెంటనే ప్లేట్ ఖాళీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఈ కేక్ని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. మరెన్నో క్విక్ అండ్ టేస్టీ కేక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.